ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మౌనిక, మౌనిక, ఏంది బయట పనుంది, నేను పోయేస్తా. ఏంది బయటకు పోతావా? ఇవాళ బయటకు పోవులేదు నువ్వు. ఎందుకే? ఎందుక? ఇల్లును నన్ను ఏమన్నా పట్టించుకుంటానవా నువ్వు? ఏం పట్టించుకుంటున్నా నేను? ఏం తక్కువ చెప్తాననే? ఎప్పుడు పని పని అని బయటకు పోతాను. అసలు నా మాట వింటానమా? నన్ను పట్టించుకుంటానవా? సూపర్ మార్కెట్ కు పోవాలి, ఇట్లా సామాన్లు అయిపోయినాయి. నీకు ఎప్పుడు చెప్పినా అసలు గుర్తుందా నీకు? ఎప్పుడు పోతానో, ఎప్పుడు వస్తానో, ఎప్పుడు తింటానో తెలుస్తలేదు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తాను ఇంటికి. ఇంకేమైందే అంటాడు మళ్ళా. అబ్బా మౌనిక, సూపర్ మార్కెట్ పోయే విషయం మర్చిపోయినే. అర్జెంట్ పనుంది, పోయిచ్చినాక సాయంత్రం పోతుంది సూపర్ మార్కెట్ కి. ఏమద్దు. అరే సాయంత్రం పోదామే. అద్దు, నువ్వు ఇలా ఎటు పోవడం అవసరం లేదు. నువ్వు బయటకు వెళ్ళి పని చూసుకోవడం ఎంత ముఖ్యమో సూపర్ మార్కెట్కి వెళ్ళడం అంతే ముఖ్యం. అబ్బా గట్లా నాకే అర్థం చేసుకో జరా. అర్థం చేసుకునేది ఏం లేదు. ఇగో నీకు టైం కండి పెట్టాలి, నిన్ను మంచిగా చూసుకోవాలని ఆలోచన నాకైతే ఉండదా చెప్పు? ఎప్పుడు చూడు పని పని అంటూ బయట తిరుగుతావు. అట్లాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ పనినే పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా. బా ఈ సెంటిమెంట్ డైలాగ్లతో సంపుతనమే. పోదంతి అట్లా అన్నావు, మంచిగా ఉన్నది. ముఖంలో చూడు కళ వెళ్ళిపోతుంది. సరే అబ్బా ఇది మొండిది, అన్నాన్ని ఎక్కించుకుంటది. శ్రీధరన్ కన్నా చెప్పాలి అప్పటికత్తా అని. ఫోన్ అని చెప్తాం. ఏందే పోయేటప్పుడు రామగుండంలో వెలిగే లైట్ లెక్క నీ ముఖం చెకచెక మెరిసే, ఇప్పుడేందే సింగరేణి బొగ్గు లెక్క నల్లగా మారినంత మాటు ముఖం పెట్టిను, ఏమైంది? ఈ తాళ చైన్ చూస్తే ముట్టుకోవాలంటేనే అసలు మనసు ఉత్తలేదు. ఎందుకో? ఒకప్పుడు ఈ తాళం చేయికి ప్రియ ఫోటో ఉండే, ఇప్పుడు దీన్ని చూస్తేనే ఎట్లా అవుతుంది నాకు. నీకు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని ముచ్చట తీయదని? అయ్యా మహానుభావ, ఏదో బుద్ధి గడ్డి తిని అన్న గుర్తుకొచ్చి ఇంకెప్పుడు అన్నతి. పోదాంపా రా. అబ్బా ఏం పిల్లగానే ఉన్నావు, నీ అంతా నాకు కురికత్తదా చెప్పు? పెద్దమ్మా ఎవరై పిల్లాడు? అయ్యో ఎవరై పిల్లాడు? పిల్లగాన్ని చూస్తే ఏర్పాటు చేస్తలేదారా? ఎవరై పిల్లాడు? ముట్టుకున్నాడే పిల్లాడు. ఒక్కడే వస్తాడేవే? మన చెల్లె ప్రియ కొడుకురా. ఏమైందిరా సీనా, ఇప్పటిదాకా ముద్దాన్న పిల్లగాన్ని చెల్లె పేరు చెప్పగానే చేయి దూరం తీసినావు. పెద్దమ్మ మనని కాదనుకుని పోయి లగ్గం చేసుకున్న దాన్ని నీడనే దొక్కద్దనుకున్నా, అసొంటిది దాని గురించి ఈ కొడుకునే ముట్టుకుంటానా? ఏందిరా సీనా, ఈ పసి పిల్లగాన్ని చూస్తే కొద్దిగా కూడా నీకు ప్రేమ అనిపిస్తలేదారా? ఈ పిల్లగాడు ఏం చేసిండ్రా? అది మనల్ని కాదని పెళ్లి చేసుకున్నదని ఈ పసి పిల్లగాని మీద ఏం కోపం రా? పెద్దమ్మ నువ్వు నాకు ఏం చెప్పకే, నువ్వేం చెప్పినా నాకు ఇనంత నాకు ఓపికలేదు.
అన్నా మౌనిక బండెక్కు. ఒక నిమిషం ఆగు కదా. బండెక్కు అని చెప్పినా నా మాట వినతలే నీకు. ఎక్కువ బండెక్కు. బుజ్జి ఊకో ఏడవకు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏడ్చింది చాలు, బాధపడ్డది చాలు. బస్సుకు టైం అవుతుంది, పోదాం పాండి. అది కాదే పెద్దమ్మ, కళ్ళ నిండా కనబడ్డ నాన్న కనీసం మందలించకుండా కూడా పోతాండే పెద్దమ్మ. మనసుకు మస్తు బాధ అవుతుంది. పిచ్చిదానా, నీ కళ్ళ కనబడ్డాడు కదా, అదే సంతోషం అనుకో. వాడి మనసు మారినాడే వాడే మాట్లాడతాడు. ఏడవకే, పోదాం బస్సుకు పోతూ. వాని కోపం గురించి నీకు తెలియదా? చెప్పు, ఏడు బిడ్డ. బస్సుకి అల్లయిదా, మళ్ళా బస్సు పోతే దొరకదే. ఏడవకే, పాయే వాడే మనసు మార్చుకొని వస్తాడు. పెద్దమ్మా, పెద్దమ్మా. ఏంద్రా నీకు ఇటు మాట్లాడితే కాడ చూస్తున్నామేందే? చూడకపోతే ఏంది? నువ్వు అంటే నాకేమన్నా భయం ఆరా? నీకెందుకు భయం ఉంటది కానీ నీ బిడ్డకు మన మీద బాగా ప్రేమ వచ్చిందే ఇన్నేళ్లకు. ఎట్లా వచ్చిందే ఊళ్ళకు? అగా ఏం మాట్లాడుతున్నావురా? అరే ఉన్నదే మాట్లాడుతున్నానే. మనని కాదనుకున్నా వాయే, మళ్ళీ ఎట్లా వచ్చిందే ఊళ్ళకు? మన గడప ఎట్లా దాటింది? ఆయన నేనుండగా నీటికి ఎట్లా వచ్చిందే? అచ్చడానికి ఆని సిగ్గులేదు, ఆని తీసుకొచ్చడానికి దానికి బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నావు రసీనా? నాలుగకు అద్దాలు లేదారా? ఎట్లా వచ్చిందే ఊళ్ళకు? నేనుండగా దాన్ని ఎట్లా తీసుకొచ్చుకున్నావు నువ్వు? నువ్వు అన్ని మర్చిపోయినవేంది ఆమె చేసిన పనులకు? మనని కాదనుకున్నావా? మళ్ళీ ఎట్లా తీసుకొచ్చుకున్నావు? మన విలువ ఎంత పోయింది? ఏ కార్యం చేసినావు? ఏ శుభకార్యం చేసినావు చెప్పు? ఎన్ని తులాలు పెట్టినావు మరి అంతగానో నీ బిడ్డకు? ఎన్ని ఎకరాలు రాసిచ్చినావు? ఎంతగానో తిండి పెట్టినావు? మాట్లాడే చెప్పు. ఇక్కడ ఎవరు చచ్చిపోయినా వచ్చింది? ఏ కార్యం వచ్చింది? నేను చెప్పేది ఇంట్రా. ఎందుకు ఉరుకులాడతాను? నీ కోపం నీకేనా? అత్తమ్మ ఏం చెప్తుందనే రాదు. నీకు తెలియదు ఆగే. ఏమైంది అత్తమ్మ? మౌనిక నడువ వారం 10 రోజుల కింద నా పానం మంచిగా లేదు. నీకు తెలుసు కదనే, కరీంనగర్ దావఖానలో చూసుకుంటాను. దావఖానకు పోయినా. నేను పోయిన దావఖానకే ప్రియ వచ్చింది. ఈ నేల తర్వాత నేను కనబడ్డపోలే నా మీద పడి ఏడ్చింది. నాకు దుఃఖం ఆక నేను ఏడ్చిన, అది ఏడ్చింది, నేను ఏడ్చిన. అది ఏడ్చిన వాళ్ళే పానం ఆక ఇంటికి తీసుకొచ్చిన. ఎందుకు తీసుకొచ్చినవే? ఇన్ని రోజులు కనబడకపోతే ఏం రోజు వచ్చింది అనుకున్నా. ఆ మహా తల్లి బతికే ఉంది. సచ్చిన అయిపోవు దరిద్రప్తి. అరే ఏం మాట్లాడతాను రసీనా? తలకాయ ఉందా? ఏం మాట్లాడి? నేను కావాలని తీసుకురాలేదురా, అది కావాలని రాలేదురా. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందే?
వారం 10 రోజుల నుంచి జ్వరం పాడుగాను సంపక తినబట్టే ఊళ్ళో డాక్టర్ చూయించుకుంటే కమ్మి కాకపాయే. ఈ దవాఖానలా డాక్టర్ మంచిగా చూస్తాడని అన్నారు. సార్ ఏమంటాడో ఏమో. అబ్బో. ప్రియా, బుజ్జి, ఏంది బిడ్డ నువ్వు గీడున్నవేందే? నువ్వు గీడుండే అవసరం నీకేమొచ్చింది బిడ్డ? ఇక్కడికి ఎందుకు వచ్చినవే? ఏమైంది బిడ్డ? నువ్వు గీడెందుకున్నవే? నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నదే? మనవడికి ఏమన్నా అయిందా? మరి లేకపోతే నీకేమన్నా అయిందా? అల్లుడేడు బిడ్డ? ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడతానవే? అసలు ఏమైందో చెప్పే. గిన్నేళ్ల తర్వాత కనబడుతుంది. చూడంగానే మీద పడి ఏడవబడుతుంది. గంత బాధ ఏమొచ్చింది బిడ్డ? అసలు అల్లు లేకుండా నువ్వు గిడికి ఎందుకు వచ్చినవే? చెప్పు బిడ్డ, చెప్పే. పెద్దమ్మ, మీ అందరినీ కాదని, నా అన్నని కాదని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నన్ను చేసుకున్న నా భర్త నాకు కంట్లో నీళ్లు రాకుండా నన్ను మంచిగా చూసుకుంటాను. కానీ అంటానవేందే? అంత మంచిగా చూసుకున్నాక నువ్వు గింతగానం ఎందుకు బాధపడతాను? అసలు ఎందుకు ఏడుతానవే? చెప్పు బిడ్డ. పెద్దమ్మ, మీ అల్లుడు నన్ను పెళ్లి చేసుకున్నాక ఫ్రెండ్స్ తో కలిసి పార్ట్నర్షిప్ లో ఒక బిజినెస్ పెట్టాడు. వాళ్ళు ఆయన్ని మోసం చేశారు. అది ఆయన తట్టుకోలేక ఆలోచించి ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడ్డాడు. ఏమైందో ఏమో అని హాస్పిటల్కి తీసుకుపోయినా. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి తలలో రక్తం గడ్డగట్టిందని చెప్పి పెద్దమ్మ, కొన్ని రోజుల కిందట నేను ఇంటికి వచ్చినప్పుడు అన్న నన్ను లొల్లి పెట్టి ఇంట్లో నుంచి గెట్టేసిండు. నేను కట్నం పైసల కోసం వచ్చినా అనుకున్నాడు, కానీ నేను కట్నం పైసల కోసం రాలేదు పెద్దమ్మ. నీ అల్లుడి ట్రీట్మెంట్ కోసం పైసలు అడగడానికి వచ్చిన. అన్నావేం అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించిండు. మిమ్మల్ని అందరినీ కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఈ కష్టకాలంలో ఒంటరి దాన్ని అయిపోయిన పెద్దమ్మ. ఎవరు లేరని నువ్వెందుకు అంటావు బిడ్డ? నువ్వు నా బిడ్డవు కాదా? నేను లేనా బిడ్డ? ఏడవకు. అల్లుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? డాక్టర్తో మాట్లాడతాను పెద్దమ్మ. నువ్వేడు. అల్లునికి ఏ పాటు పైసలు ఖర్చు అయితే దావకాన్లా అవన్నీ నేను ఇద్ద బిడ్డ. మా పెద్దమ్మ. అల్లుడా బిడ్డ? అల్లుడు, మీరేం రంది పెట్టుకోకూరి, సరేనా? పాండ్రి బిడ్డ, ఇంటికి పోదాం. పావే బుజ్జి, పా బిడ్డ. మేము రాం పెద్దమ్మ. ఇప్పటికీ అవమాన పట్టది చాలు. గట్లా అనకు బిడ్డ. మీకు లగ్గమైన కానుంచండి నువ్వు ఎక్కడున్నావు, ఎట్లున్నావు, ఏందనేది కూడా నేను చూడకపోతే నాకు ఎవరున్నారు బిడ్డ? నువ్వే కదనే. అయినా మీరేమన్నా వాళ్ళ ఇంటికి పోతానా? నా ఇంటికే కదా వచ్చేది. అల్లుడు, ఇంటికి వచ్చి కనీసం బుక్కడు పువ్వన్న తినిపోండ్రి. సరే. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవే? నాకు వారం 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది బిడ్డ.
దావకాన్లో చూపించుకుంటా అని ఇక్కడికి వచ్చినాక నువ్వు కనబడ్డవులే నా మనసు నిమ్మలమైంది. రాని పోదాం రాండి. నేను మళ్ళొచ్చి చూపించుకుంటా. రాను అల్లుడు. పిల్లగాడేడి? వాడు మెట్ల మీద ఆడుకుంటాను పెద్దమ్మ. అల్లుడు రాను. ఏరుకోరి అందరు రెస్పెక్ట్ చేస్తుంది గానే అనుభవించంతి. అప్పుడు తెలుస్తుందే మన విలువ. ఏంద్ర అనుభవించేది? ముక్కు ముఖం తెలవని వాళ్ళకి ఏదన్నా ఆపత వచ్చిందంటే మన మనసు సలించిపోతుంది. అసొంటిది తోడ పుట్టింది కష్టాలల్లా బాధలల్లో ఉంటే అనుభవించాలని మాట్లాడతావారా? అసలు మనిషివేనా? ఆ నోటికి ఎట్లా మాట్లాడకపోతాయి కదరా ఇసోంటి మాటలు? అది నా తోడ పుట్టింది కాదే. అది నా తోడ పుట్టింది అయితే నా మాటను నా దగ్గర ఉండు. అది గంగల పోని అది జావని నాకు సంబంధం లేదు. నన్ను కాదనగా ఇంటికి వస్తే ఇంత మాట నోచుకో. నువ్వు జన్మల నీ ముఖం చూడ నువ్వు చచ్చిన ఇంటికి రాను నేను. ఏంద్ర సీనా గంత మాట అంటివి? నేను చచ్చినా రానన్న పడితివి. నాకెవరున్నారా? మీరే కదా. నా ఆరాలి పిల్లలైనా నా పిల్లలేరా? మిమ్మల్ని నా పిల్లలు అనుకున్నా. అది ప్రేమించి లగ్గం చేసుకుంటా నీతో చెప్తే నువ్వు ఒప్పుకోకపోతివి. ప్రేమించిన పిల్లగాన్ని లగ్గం చేసుకొని అది ఇంట్లోకి వెళ్ళి వాయే. పోయినంత మాత్రాన అది మన పిల్ల కాకుండా పోతుందారా? ఈ ఇంటి మనిషి కాదారా? నా బిడ్డ మీద నాకు ప్రేమ ఉండదారా? నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారా సీనా? ఎందుకు నాకు అట్లా మాట్లాడుతాను? ఇక దాని మీద కోపం పోదారా నీకు? అది పుట్టడు కట్టాలల్లా పుట్టడు బాధలల్లో ఉన్నదిరా. లేని కష్టాలు అనుభవించుతాందిరా. అది నలుగుట్ల నవ్వులపాలు చేసింది మన ఇంటి మనిషే కాదే పెద్దమ్మ. నేను కావాలంటే దాని ఇంటికి తీసుకొచ్చుకోకు. అదే కావాలంటే నా ముఖం చూడకు. దయా మౌనిక. ఈయన కోపం ఎన్నడు పోతుందో, అది ఈ ఇంటికి ఎన్నడు వస్తుందో. ఏంది దేవుడా ఇన్ని చిక్కులు పెట్టబడుతుంది. నా బిడ్డ రాక రాక నా ఇంటికి వచ్చిన పాపానికి వీడి ఇంత కోపానికి రావట్లేదు. అజయ్ పోయొచ్చిండ్రా? సరే నేను మళ్ళీ చేస్తా. ఎవరు శివ ఫోన్లా? అజయ్ గాడే హాస్పిటల్లో అయినా అని అడిగి. మందులు వేసుకోవా? వేసుకుంటా కాసేపు అయినా. ప్రియా, ఆయన వాళ్ళందరినీ వదిలిపెట్టి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నా వల్ల ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు అనుభవిస్తావని నీ కళ్ళ కూడా ఊహించుకోలేదు ప్రియా. నన్ను క్షమించు ప్రియా. అయ్యో శివ, గంత మాటలు ఎందుకు మాట్లాడతాను? నువ్వేందో నాకు తెలియదా? నువ్వు మనుషులను నమ్మినావు, వాళ్ళు నిన్ను మోసం చేశారు. వాళ్ళు నిన్ను మోసం చేశారని అది ఆలోచించి నీ ఆరోగ్యం మొత్తం ఖరాబ్ చేసుకున్నావు. దీంట్లో నీ తప్పేముంది చెప్పు? నువ్వు ఏది కావాలని చేయలేదు శివ. మనుషులను నమ్మినావు, అదే శాపమైంది. నా ఆలోచన అంతా నేను మోసపోయినందుకు కాదు, నా బాధ అంతా నీ గురించే. మనం పెళ్లి చేసుకున్నప్పుడు నీకే కష్టాలు రాకుండా కన్నీళ్ళు రాకుండా చూసుకుంటా అని మాట ఇచ్చిన. కానీ నిన్ను ఇంతలా బాధ పెడతాను అనుకోలే ప్రియ. మనం ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మనకి ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అవి కొన్ని రోజుల వరకే శివ. మనకంటూ మంచి రోజులు వస్తాయి. నీకోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాం. నీ ఆరోగ్యం మంచిగా అవడమే నేను కోరుకుంటాను. నువ్వు ఎక్కువ ఏం ఆలోచించకు, నాకేం కష్టాలు లేవు. సరేనా? నవ్వు. సరే, పోయి టాబ్లెట్స్ తీసుకొస్తా. సరేనా?
మౌనిక ఎవరితో మాట్లాడుతున్నాయి? ఎవరు లేరు. మాట్లాడే పడితే ఎవరు లేరంటున్నావు? ఎవరాళ్ళు? ఎవరు లేరని చెప్పినా కదా. ఎవరు చెప్పు? ఎవరు లేరంటే ఎటి ఫోన్ ఎటి ఫోన్ ఎటి నేను లేననుకుని దాంతో మాట్లాడుతున్నావా? నేను మాట్లాడలే. మాట్లాడలేదా? మాట్లాడేది ఫోన్లో కనబడతలేదానే? ఎందుకు మాట్లాడావు చెప్పు. ఎందుకు అవదాలు చెప్తావు? చెప్తావా లేదా? నేను లేననుకుని మాట్లాడతావా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావే? మన ఇంటి పరువు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దాంతో ఎందుకు మాట్లాడతావు? తోడవుంటే నేనే మాట్లాడతలేను, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మళ్ళా? అవును, అబద్ధమే చెప్పినా మాట్లాడినా. అయితే ఏంది ఇప్పుడు? ఆమె ఎవరు? మీ ఇంటి ఆడబిడ్డ కాదా? ఆమె ఏదో పెద్ద తప్పు చేసినట్టు, నేరం చేసినట్టు, ఏదో హత్య చేసినట్టు మాట్లాడతాను. ఏం చేసింది? ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అదే నా చేసిన తప్పు. లోకం మీద ఎవరు ఏత్తలేరా? ఎవరు చేసుకోలేదా? బాగా వెనకేసుకొత్తనమైంది. అది వేయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, ఊళ్ళో నా ఎంత ఇచ్చేది పోయిందో నీకేమెరకనే? బాగా వెనకేసుకొస్తాను. వెనకేసుకొచ్చుడు కాదు, నేరాలు మోసాలు చేసిననే క్షమించి దగ్గరికి తింటారు. ఆమె ఏం తప్పు చేసింది? ఇంకెన్ని రోజులు ఉంటుంది నీ కోపం? ఆ ఉన్న పరిస్థితి నీకు తెలియదు. నాకేం తెలుసుకోవాలని లేదు, నాకేం చెప్పకు. ఇంకొకసారి దాంతో ఫోన్ మాట్లాడడం తెలిసిందనుకో మంచిగుండదు. ఎందుకు అంత కోపానికి వస్తాను? నీ ఆవేశాన్ని కోపాన్ని పక్కన పెట్టి నీ మనసు పెట్టి ఆలోచించు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ దూరం పెట్టాలంటే ఈ ప్రపంచంలో సగం కుటుంబాలు విడిపోతాయి. ఇష్టపడి పెళ్లి చేసుకోవడం నీ దృష్టిలో తప్పే అయితే మరి నువ్వు చేసింది ఏంటిది? నేనేం చేసిందే? నీ ప్రాణ స్నేహితుడు సురేష్ వాళ్ళ చెల్లె ఎవరినో ఇష్టపడిందని చెప్తే దగ్గరుండి మరి ప్రేమ పెళ్లి చేసినావు. అది తప్పనిపించలేదా మరి నీకు? అరే సురేష్ గారు ఒప్పుకోకపోతే వాళ్ళ చెల్లె సూసైడ్ చేసుకుందే, చావు చివరి అంచులాగా పోయింది. అందుకే నాతో మాట్లాడి వాళ్ళ పెళ్లి చేసిన. అలా తప్పేముందే? ఆ పిల్ల విషయంలో తప్పనిపియని మీకు నీ చెల్లె చేసిన దానిలో తప్పెందుకు కనబడుతుంది? అంటే ఆ పిల్ల చేసినట్టు మీ చెల్లె కూడా నేను సూసైడ్ చేసుకుంటా అని అనుకునేది ఉంటే పాపం ఆ పిచ్చి పిల్లకేం తెలుసు సూసైడ్ చేసుకుంటేనే మా అన్న పెళ్లి చేస్తాడని. నా అన్ననే కదా నా ఇష్టాలను అర్థం చేసుకుంటాడని నీకు చెప్పింది. నువ్వు ఒప్పుకోలే. నువ్వు ఒప్పుకోనందుకే ఆమె బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంది. అది తప్పేం కాదు, నీ దృష్టిలో అది తప్పే కావచ్చు. నాకైతే ఏ రోజు తప్పు అనిపించలేదు. ఇన్ని రోజులు నీ కోపాన్ని ఆవేశాన్ని అర్థం చేసుకున్నా కాబట్టే ప్రియకు దూరంగా ఉన్నా. ఇప్పుడు ఆమె పడరాని బాధలు పడుతుంది, కష్టాలలో ఉన్నది. అందుకే ఫోన్ మాట్లాడినా. ఫోన్ మాట్లాడినందుకు నన్ను ఏం చెప్తావు చెప్పు? కొడతావా? కొట్టు. ఎల్లగొడతావా? ఎల్లగొట్టు. నేను కూడా ప్రియ దగ్గరికే పోతా. చాలు, నువ్వు కోపాన్ని నటించింది చాలు. ఇన్ని రోజులు నువ్వు పైకి కోపాన్ని చూపించినా లోపల నీ చెల్ల మీద ఉన్న ప్రేమ నీకు సావలే. అది నాకు ఒక్కదానికే తెలుసు. అన్ని సంవత్సరాల తర్వాత ప్రియ మన ఊరికి వచ్చినప్పుడు అన్నా అని పిలిచింది. నువ్వు పైకి కోపంగా ఉన్నా నీ కళ్ళలో ఆ మీద ఉన్న ప్రేమ నాకు కనబడ్డది. నీ మనసు అంటే ఆరాటం నేను చూసిన. ఇంకెందుకు మమ్మల్ని మోసం చేస్తాను? కోపం ఉన్నట్టు ఎందుకు నటిస్తాను? నీ కళ్ళల్లో ఆమె మీద ఉన్న ప్రేమ నాకు కనబడ్డది. నీ మనసు పడ్డ ఆరాటం నేను చూసిన. మమ్మల్ని మోసం చేసింది చాలిగా. ఇప్పటికైనా ఆమె మీద ఉన్న ప్రేమ చూపి. మనం అనుకున్నట్టు ఆమె సంతోషంగా లేదు. ఎవరైనా ఏ వరుసతో పిలిచినా బంధాలను కలుపుకోవచ్చు, కానీ తోడబుట్టిన తోడు రక్త బంధం మాత్రమే పేగు వంచుకుంటే దొరుకుతుంది. మీరు ఒక తల్లి కడుపున పుట్టినారు, ఎందుకు కోపతాపాలు?
ఆమె పుట్టెడు కట్టాలలో ఉన్నది. ఒక అన్నగా ఆమెకు తోడుండు. నువ్వు తప్ప ఆమెకి ఎవరున్నారు? నేనున్నా అన్న ధైర్యం ఆమెకి ఇవ్వు. అల్లుడు మంచిదేనా బిడ్డ అంతా? అంతా మంచిది అత్తమ్మ. కూసో. కూర్చుంటా కానీ నువ్వు మంచిగా ఏమైందే పెద్దమ్మ? ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? మేము రాను రాను అన్నా కూడా రా రా అని అన్నావు. ఎందుకు ఏమైంది చెప్పు పెద్దమ్మ. ఆరోగ్యం మంచి లేదా? మళ్ళీ జ్వరం గిట్ల వస్తుందా? ఎందుకు బలవంతంగా రమ్మన్నావు చెప్పు పెద్దమ్మ. ఏందే బుజ్జి? అన్న ఎదురుగానే ఉన్నాడు, మాట్లాడు. మందలియే మందలియే బిడ్డ. నేను ఎన్నేళ్ళకి రాక రాక ఊర్లోకి వచ్చిన అన్నాను మందలిస్తే కనీసం తిరిగి కూడా చూడకుండా వేయండు. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని మాట్లాడాలి చెప్పు పెద్దమ్మ. నీకు చెప్పన్నాను ఒక ముచ్చట. వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఫోన్ ఎందుకు చేసినావు పెద్దమ్మ? నాకు రాబుద్ధి కాకుండా కూడా ఎందుకు రమ్మన్నావు బలవంతంగా అని అడుగుతున్నావు కదనే. నా అంతటా నేను ఫోన్ చేయలేదే. సీన్ గారు ఫోన్ చేయమంటేనే నేను ఫోన్ చేసిన నీకు. వానికి ఫోన్ చేయ ముఖం లేక నాతో ఫోన్ చేపించిండే. వానికి కోపం లేదే నీ మీద. నువ్వంటే పానం కొట్టుకొని వాడు ఫోన్ చేయమన్నాడే. నీతో మాట్లాడాలి, మా చెల్లెతో నేను కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వాడు ఫోన్ చేయమన్నాడే. ఎందుకు పెద్దమ్మ ఇంకా నన్ను మాటలని, నన్ను బాధ పెట్టడానిక, నన్ను అవమానించడానిక? అద్దు పెద్దమ్మ అద్దు. అవమానాలని తట్టుకునే శక్తి నాకు లేదు. నాకు ఇప్పటికే ఉన్న బాధలు చాలు. కావాలంటే నేను ఈ నుంచి పోతా పొమ్మంటే, కానీ అద్దు. అట్లా మాట్లాడక బిడ్డ. వాడు మునుపటి లెక్క లేడే, మారిండే. నీ మీద కోపం పోయిందే. నా మాట బిడ్డ. వాడి మనసు మారిందే ప్రియా. వాడు నిన్ను చూడాలనే ప్రేమతోనే నాతో ఫోన్ చేపించిండే. అవును ప్రియా, అత్తమ్మ చెప్పినట్టు ఈయన మారిండు. నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అత్తమ్మ మాకు అన్నీ చెప్పింది. చెల్లె, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి పోయినందుకు నీ మీద కోపం ఉండే, అంతేగాని నిన్ను శాశ్వతంగా దూరం ఉంచాలని కాదు. నీ పెళ్ళైనాక నా ఇంటికి వచ్చిన పైసలు అడిగితే కట్నం కోసం అడుగుతున్నావు అనుకున్నా కానీ బావ ఆరోగ్యం కోసం అనుకోలేదు. నేను అవమానపరిచిన, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా. బావ ఆరోగ్య పరిస్థితి తెలిసినాక చాలా బాధ అనిపించింది చెల్లె. నువ్వు వాడే బాధ, నువ్వు వాడే కష్టం నాకు అర్థమైంది చెల్లె. అవన్నీ తెలిసినాక నాలో నేను ఎంత కుమిలిపోయానో అది నాకే తెలుసు. నువ్వు ఇంటికి వచ్చిన పైసలు అడిగితే కట్న పైసలు అసలు చేస్తా అని నా మీద ఛాలెంజ్ చేసినావు అనుకున్నా కానీ ఇట్లా భావారికం కోసం అనుకోలేదురా చెల్లె. నీకు నేను ఉన్నరా? నీ అన్న ఉన్నాడు. నీకు నీ అన్న ఉన్నాడని బావతో చెప్పురా. చెప్పు చెల్లె, మాట్లాడు చెల్లె నాతో. నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు
నిన్ను మాటలన్నా బాధ పెట్టినా అవన్నీ నా తప్పులేరా. నన్ను క్షమించు చెల్లె, నన్ను క్షమించు. అన్నా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకే, మాట్లాడకు. శివ, మా అన్న, మా అన్న క్షమించు బావ, తప్పైంది. నువ్వేందో నీ మనసేందో నేను ఏ రోజు తెలుసుకోలేకపోయినా. మమ్మల్ని కాదని మా చెల్లెని దూరం చేసినావు అనే కోపం ఉండే నీ మీద. నువ్వు మంచోను అని నేను అర్థం చేసుకోలేకపోయినా బావ. నమ్మిన స్నేహితులు నిన్ను మోసం చేసి నువ్వు బాధలు ఉన్నావని నాకు తెలియదు బావా. చెల్లె పైసలు అడిగింది నీ ట్రీట్మెంట్ కోసం అని కూడా నాకు తెలియదు బావా. ఇన్ని రోజులకైనా మీ చెల్లె మనసుని, మీ చెల్లె బాధను అర్థం చేసుకున్నాం. మాకు అదే చాలు. ఆ రోజు నువ్వు డబ్బుల కోసం ఇంటికి వచ్చినప్పుడు శివ ఆరోగ్యం కోసమే అని మాకు ఒక్క మాట చెప్తే మేము అర్థం చేసుకోపోతుమా? వదిన, అన్నున్న కోపంలో నేనేం చెప్పినా అపార్థం చేసుకొని నేను డబ్బుల కోసం దిగజారి నేను అబద్ధం చెప్తున్నా అని అన్న అనుకుంటాడని నేను చెప్పలే వదిన. నాకు భయం వేసింది చెప్పడానికి. బావా, నీ ఆరోగ్య విషయంలో నువ్వేం టెన్షన్ పడదు, నేనున్నా. ఎంత ఖర్చునైనా భరిస్తా. ఈ మాట ఏదో మన ఇంటికి వచ్చినప్పుడే చెప్తే ఇన్ని అపార్థాలు ఉండేటివి కావు కదా. మౌనిక, అయిందేదో అయిపోయింది. అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒక్కటైదు. నా కొడుకు నా బిడ్డ ఎప్పటికి ఇట్లనే కలిసి ఉంటే చాలు, ఆ దేవుని దయ వల్ల. బుజ్జి, అల్లుడు పాల రసీన లోపలికి పోదాం. చెల్లెద్దా అల్లుడు పా బిడ్డ.